అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీని ఘోరంగా దెబ్బతీసి ఆ పార్టీని 11 సీట్లకే పరిమితం చేసిన సీఎం చంద్రబాబు ఇప్పుడు ఆ పార్టీకి చెందిన 11 మంది రాజ్యసభ ఎంపీలపై ఫోకస్ చేస్తున్నారా? 16 మంది లోక్సభ సభ్యులతో కేంద్రంలో ఎన్డీఏ సర్కార్కు వెన్నుదన్నులా నిలిచిన చంద్రబాబు రాజ్యసభలోనూ టీడీపీ వాయిస్ వినిపించేలా అడుగులు వేస్తున్నారా? సొంత బలంతో మరో 2 ఏళ్ల వరకు రాజ్యసభలో అడుగుపెట్టే అవకాశం లేకపోవడంతో ప్రత్యర్థి పార్టీని ఖాళీ చేయించే పనులు మొదలుపెట్టేశారా? అంతా అనుకున్నట్లు జరిగితే కొద్ది రోజుల్లో రాష్ట్రంలో రాజ్యసభకు ఉప ఎన్నికలు జరుగుతాయా? ఏంటి సస్పెన్స్? వాచ్ దిస్ స్టోరీ. ప్రతిపక్షం వైసీపీ రాజ్యసభ సభ్యులే టార్గెట్ గా సీఎం చంద్రబాబు గట్టి స్కెచ్ వేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. 164 మంది ఎమ్మెల్యేల బలంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సీఎం చంద్రబాబు అటు 16 మంది ఎంపీల బలంతో కేంద్రంలోనూ చక్రం తిప్పుతున్నారు. అయితే రాజ్యసభలో టీడీపీకి ఒక్క సభ్యుడు లేకపోవడం లోటుగా ఫీల్ అవుతున్న ఆ పార్టీ ఇప్పుడు ఆ లోటును భర్తీ చేసుకునే వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. వైసీపీకి చెందిన 11 మంది రాజ్యసభ సభ్యులలో కొందరికి వల వేసినట్లు ప్రచారం జరుగుతోంది. అటు నుంచి కూడా కొందరు ఎంపీలు సానుకూలంగా ఉండడంతో కొద్ది రోజుల్లోనే జంపింగ్లు ఉండొచ్చని అంటున్నారు. గత ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన వైసీపీ రాజ్యసభ ఎంపీల బలంపైనే ఎక్కువగా ఆశలు పెట్టుకుంది. కేంద్రంలో బీజేపీ సర్కారుకు రాజ్యసభలో సొంతంగా మెజారిటీ లేకపోవడంతో కీలక బిల్లుల విషయంలో తమ అవసరం ఉంటుందనే ఆలోచనతోనే ఉంది వైసీపీ. ప్రస్తుతం తనకున్న 11 మంది రాజ్యసభ సభ్యుల బలంతో కేంద్ర ప్రభుత్వ సహకారం తీసుకోవాలని భావిస్తోంది అంటున్నారు. అయితే ఈ బలాన్ని తగ్గించి వైసీపీకి చెక్ చెప్పేలా కూటమి నేతలు పావులు కదుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి చెందిన రాజ్యసభ సభ్యుల్లో ఓ 4-5 త్వరలో టీడీపీ తీర్థం పుచ్చుకోవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వైసీపీ రాజ్యసభ సభ్యుల్లో ఆ పార్టీ కీలక నేతలు వి విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి, జగన్ వ్యక్తిగత న్యాయవాది నిరంజన్ రెడ్డి, రిలయన్స్ ఇండస్ట్రీస్ కు చెందిన పరిమల్ నత్వాని ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ మారే అవకాశం లేదంటున్నారు. వీరు కాక గుంటూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ, గోదావరి జిల్లాల నేత పిల్లి సుభాష్ చంద్రబోస్, నెల్లూరు జిల్లాకు చెందిన బీద మస్తాన్ రావు, విశాఖ జిల్లాకు చెందిన గొల్ల బాబురావు, కడప జిల్లా నేత మేడ రఘురామిరెడ్డి, బీసీ సంఘాల నాయకుడు ఆర్ కృష్ణయ్య రాజ్యసభ సభ్యులుగా వ్యవహరిస్తున్నారు. వీరిలో మోపిదేవి, పిల్లి సుభాష్ చంద్రబోస్ పదవీ కాలం మరో 2 ఏళ్లలో ముగియనుండగా గొల్ల బాబురావు, రఘురామిరెడ్డికి ఇంకా 6 ఏళ్ల సమయం ఉంది. బీద మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్యకు 4 ఏళ్ల సమయం ఉంది. అయితే వీరిలో కొందరు టీడీపీలో చేరే అవకాశం ఉందనే ప్రచారం ఆసక్తికరంగా మారింది. సభలో టీడీపీకి ప్రాతినిధ్యం లేకపోవడం, ఎంపీలను చేర్చుకోవాలనే విషయంలో ఆ పార్టీ అధిష్టానం ప్రయత్నిస్తూ ఉంటే తమ పార్టీకి రాష్ట్రంలో అధికారం లేకపోవడంతో టీడీపీలో చేరేందుకు కొందరు ఎంపీలు సంప్రదింపులు జరుపుతున్నట్లు చెప్తున్నారు. అంతేకాకుండా వైసీపీ రాజ్యసభ ఎంపీల్లో కొందరు గతంలో టీడీపీలో పనిచేయడం వల్ల చేరికలకు పెద్దగా అభ్యంతరాలు తలెత్తకపోవచ్చు అంటున్నారు. ఈ పరిస్థితుల్లో వైసీపీ కూడా ఎంపీలను ఓ కంట కనిపెడుతున్నట్లు చెప్తున్నారు. ఇదే సమయంలో తమకు రాజ్యసభ సభ్యులు అవసరం లేదంటున్నా వారే రాజీనామాలు చేసి తమ పార్టీలో చేరతామని అడుగుతున్నారని టీడీపీ వర్గాలు చెప్తున్నాయి. వైసీపీకి చెందిన 4-5 ఎంపీలు తమతో టచ్ లో ఉన్నారని, అయితే వారిని పార్టీలో తీసుకోవడంపై కొన్ని అభ్యంతరాలు వ్యక్తమవుతున్నట్లు చెబుతున్నారు. ఇటీవల కొత్తగా ఎన్నికైన ఓ రాజ్యసభ ఎంపీ తనకు ఢిల్లీతో పని లేదని, రాష్ట్ర స్థాయిలో ఏదైనా పదవి ఇస్తే రాజ్యసభ స్థానానికి రాజీనామా చేస్తాను అని, ఆ స్థానంలో మీకు నచ్చిన వారిని చేర్చుకోమని టీడీపీ అధిష్టానంతో చెబుతున్నారట. అదేవిధంగా తన నియోజకవర్గంలోని ప్రస్తుత నాయకత్వానికి ఎటువంటి సమస్య తీసుకురానని కూడా భరోసా ఇస్తున్నట్లు చెప్తున్నారు. ఇక మరో ఎంపీ సైతం తన వ్యాపార అవసరాల రీత్యా రాష్ట్ర ప్రభుత్వ సహకారం అవసరమని, అందుకే తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తాను అని చెబుతున్నారని అంటున్నారు. అయితే ఆ ఎంపీ కుటుంబం గతంలో టీడీపీలో ఉండి వైసీపీలోకి వెళ్లడం, ఇప్పుడు మళ్లీ వస్తామని చెబుతూ ఉండడంపై టీడీపీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయంటున్నారు. అదేవిధంగా మరో ఎంపీ సోదరుడు ఇప్పటికే టీడీపీ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నారంటున్నారు. గతంలో వ్యాపార అవసరాల రీత్యా వైసీపీలోకి వెళ్లాల్సి వచ్చిందని, తన పదవి తనకు ఇస్తానంటే మళ్లీ టీడీపీలోకి వచ్చేస్తానని ఆయన చెబుతున్నారట. ఇక టీడీపీలో కీలక పదవి చేపట్టి 2 ఏళ్ల క్రితం ఎంపీగా ఎన్నికైన నేత కూడా మళ్లీ పార్టీలోకి వచ్చేందుకు ఆసక్తిగా ఉన్నట్లు చెప్తున్నారు. దీంతో వైసీపీ హైకమాండ్ అప్రమత్తమైనట్లు చెప్తున్నారు.
తమ ఎంపీలను కొనుగోలు చేసేందుకు టీడీపీ 100 కోట్లు సిద్ధం చేస్తోందని కొద్ది రోజులుగా ఆరోపణలు గుప్పిస్తున్న వైసీపీకి ఏ ఎంపీలు టీడీపీతో టచ్ లో ఉన్నారనే విషయమై క్లారిటీ ఉందని చెప్తున్నారు. వారిని ఆపేందుకు ప్రయత్నిస్తున్నా ఎంపీలు ఆగే పరిస్థితి లేదని అంటున్నారు. మొత్తానికి టీడీపీ ఆపరేషన్ ఆకర్షకు తెరలేపితే రాజ్యసభలో అడుగుపెట్టేందుకు 2 ఏళ్ల నిరీక్షణ అవసరం లేదనే విషయం తెలుస్తోంది. కొద్ది రోజుల్లోనే వైసీపీ నుంచి రాజ్యసభ సభ్యులను పార్టీలోకి తీసుకునే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే ఇలా పార్టీలోకి వచ్చిన వారికి అవే పదవులు ఇస్తారా, లేక వేరే ప్రత్యామ్నాయం చూపి ప్రస్తుత టీడీపీ నేతల్లో కొందరిని రాజ్యసభకు పంపుతారా అనేది చూడాల్సి ఉంది.